హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. అంతటి ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషం కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవా నాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హే కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీలలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసు విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవల్లని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త యొక్కడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీలలో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమను అపవిత్ర పరచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడనై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగజేసుకున్న దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వారి దోషం ఎంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బాడసార్లు సంచరింపకుండా ఆ దేశం నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమను మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అట్టి దేశంలోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొకటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకొందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. మనుషులను పశువులను నిర్మూలము చేయవల్ల నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీసిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును వారు బయటికి రప్పింపబడదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి నీ యొద్దకు వచ్చేదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదికి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిరేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.